తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అయినా సర్పంచ్ నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారినా ప్రజల్లో ఆదరాభిమానాలు పొందారు. ఏ పార్టీ నుంచి ఎన్నికైనా ప్రజా సమస్యలపై పోరాటం ఆపలేదు. అందుకే ఆమె ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే తమ సామాజిక వర్గం కోసం పోరాటం చేసిన కోవా లక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా సక్సెస్ అవుతున్నారా? ప్రతిపక్షంలో ఉండడంతో డీలా పడ్డారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొమరం భీం జిల్లాలోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఆసిఫాబాద్ నియోజకవర్గం ఒకటి కాగా రెండోది సిర్పూర్ నియోజకవర్గం. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు ఉండటంతో ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. 2009కి ముందు వరకు ఈ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాని, రెబ్బెన, తాండు బెల్లంపల్లి మండలాలు ఉండేవి. 2009లో జరిగిన పునర్విభజన అనంతరం వాంకిడి, తిర్యాని, రెబ్బెన, కెరమేరి, జైనూర్, సిర్పూర్, లింగాపూర్, నార్నూర్, గాదిగూడ 10 మండలాలతో కలిపి ఆసిఫాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఇవి పూర్తిగా ఏజెన్సీ మండలాలు కావడంతో 2009 నుంచి ఎస్టీకి రిజర్వ్ చేయబడింది. పునర్విభజనకి ముందు ఆసిఫాబాద్ ఎస్సీలకు రిజర్వ్గా ఉండేది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వారసత్వ రాజకీయాల్లో నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తండ్రి కొట్నాక్ భీమ్రావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. భీమ్రావు పివి నరసింహారావు మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. అలాగే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూతురే కోవా లక్ష్మి. ఆమె ప్రభుత్వ పాఠశాల నుంచి 10వ తరగతి పూర్తి చేశారు. 1986లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన కోవా సోనేరావును ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె కోవా లక్ష్మిగా పిలువబడుతున్నారు. కోవా లక్ష్మి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1995లో తిర్యాని మండలం పంగిడీమా ఎంపీటీసీగా, 2001లో ఎంపీపీగా గెలిచారు. 2006లో టీడీపీ నుంచి ఆసిఫాబాద్ సర్పంచ్గా పనిచేశారు. 2010 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇక 2013లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆసిఫాబాద్ సర్పంచ్గా రెండోసారి గెలుపొందారు. కోవా లక్ష్మి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపైన 19,055 ఓట్ల మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో 171 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జైనూర్ జెడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. తిరిగి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 83,036 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మేరా శ్యామ్ నాయక్ పైన విజయం సాధించి రెండోసారి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
అయితే కోవాలక్ష్మి గతంలో ఎమ్మెల్యేగా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా పనిచేయడంతో పరిపాలనాపరమైన అనుభవం సంపాదించారనే చెప్పవచ్చు. ప్రజల్లో బాగానే తిరిగి ప్రజా సమస్యలను పరిష్కరిస్తారనే టాక్ ఉంది. కరోనా సమయంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని ఆమె అనుచరులు చెబుతారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలను, హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేగా గతంలో పలు అభివృద్ధి పనులను చేపట్టారని, కానీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో అభివృద్ధి పనులు చేయటం కష్టమేనని నియోజకవర్గంలో టాక్ ఉంది. కోవాలక్ష్మి ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ హైకోర్టుకు ఎందుకు వెళ్లారు? గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో కోవాలక్ష్మి తప్పుడు సమాచారం ఇచ్చారా? గతంలో తమ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని టాక్ వినిపించింది. మరి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందా? ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గిరిజనులో 2 తెగలు ఉన్నాయి. వారిలో ఒకటి లంబాడి తెగ కాగా రెండోది గోండు తెగకు చెందిన వారు ఉన్నారు. ఈ 2 తెగల మధ్య రిజర్వేషన్ల విషయంలో చాలా రోజులుగా పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ లో ఎక్కువగా గోండు తెగ వారు ఉండటంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన కోవాలక్ష్మి వైపు ఓటర్లు మొగ్గు చూపడంతో ఆమె ఈజీగా విజయం సాధించారని చెప్పవచ్చు. మరోవైపు మహిళ కావడం, ఆమె అప్పటికే ఎమ్మెల్యేగా జడ్పీ చైర్పర్సన్ గా పనిచేయడంతో గత ఎన్నికల్లో ఆమె విజయం నల్లేరుపై నడకయింది. అయితే కాంగ్రెస్ నుండి పోటీ చేసిన శ్యామ్ నాయక్ లంబాడి వర్గానికి చెందినవారు కావడంతో ఎస్టీ కోటాను అడ్డం పెట్టుకుని ఆదివాసీలకు రావాల్సిన రిజర్వేషన్ను లంబాడీలు అనుభవిస్తున్నారని, దాంతో ఎస్టీల నుండి లంబాడీలను వేరు చేయాలని ఆదివాసీలు ఉద్యమాలు చేశారు. ఆదివాసులు చేసిన ఈ ఉద్యమాలను కోవాలక్ష్మి ముందుండి నడిపించారని టాక్ ఉంది. ఈ నేపథ్యం కూడా గత ఎన్నికల్లో ఆమె సునాయాసంగా విజయం సాధించడానికి బాటలు వేసింది. మరోవైపు శ్యామ్ నాయక్ పై ఉన్న వ్యతిరేకత కూడా కోవాలక్ష్మికి కలిసొచ్చిందని నియోజకవర్గంలోని ప్రజలు చెబుతూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం లేకపోయిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో 171 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న కోవాలక్ష్మి టీఆర్ఎస్ నుండి గెలిచి ప్రజా సమస్యలు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఆమెపై వ్యతిరేక భావం ఏర్పడింది. దీంతో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సక్కు పార్టీ మారేది లేదని అంటూనే బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే సక్కు బీఆర్ఎస్ లో చేరడంతో అతనిపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అంతేకాకుండా ఇద్దరు ప్రత్యర్థులు ఒకే పార్టీలోకి రావడంతో పార్టీలో వర్గపోరు ఏర్పడింది. ఇదిలా ఉంటే కోవాలక్ష్మికి కోపం ఎక్కువ అనే టాక్ కూడా ఉంది. ప్రత్యర్థులపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించేటప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడతారని చెబుతారు. అసెంబ్లీలోనూ బయటైనా విమర్శలు గుప్పించడంలో పదునైన పదాలు వాడతారనే టాక్ ఉంది. మరోవైపు భూ కబ్జా ఆరోపణలను సైతం ఎదుర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారని ఆరోపణలు గతంలో వినిపించాయి. కానీ వాటిని ఆమె సెటిల్ చేశారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే 2023లో ఎమ్మెల్యేగా గెలిచిన కోవాలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ హైకోర్టుకు వెళ్లారు. లక్ష్మి తన ఎన్నికల అఫిడవిట్లో ఆదాయ పన్ను వివరాలను దాచిపెట్టారని, అందువల్ల ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ కేసును కొట్టివేసింది. కేసులో మెరిట్స్ లేకపోవడంతో కొట్టివేస్తున్నట్లుగా ప్రకటించింది. కోవాలక్ష్మి అన్ని వివరాలు పొందుపరిచారని, దాంతో శ్యామ్ నాయక్ పిటిషన్ను పరిగణలోకి తీసుకోలేమని తేల్చి చెప్పింది. దాంతో కోవాలక్ష్మికి బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మి ప్రజల్లో కొంత వ్యతిరేకత మూటకట్టుకున్నారు. మరోవైపు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం లేకపోయిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కోవాలక్ష్మిపై కొంత పాజిటివ్ టాక్ తో పాటు మరికొంత నెగిటివ్ కూడా తోడయింది.